హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా నేషనల్ గేమ్ హాకీ కదండి. చెన్నైలో అయితే ఎప్పటి నుంచో హాకీ మ్యాచ్ నడుస్తుంది. మా బావకి అయితే లక్కీగా పాస్ దొరికింది. వెళ్దాము పద అంటే సరే అది వెళ్దామనేసి నన్ను కూడా తీసుకొచ్చాడు. నేనైతే ఫస్ట్ టైం అండి స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడడం అంటే. నేను ఇంతవరకు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసేదే లేదు అసలు. ఎప్పుడు ఫోన్లోన టీవీలో చూసుకుంటామని. నాకైతే చాలా భలే అనిపించింది. చాలా థ్రిల్గా ఉందండి స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడడం అంటే. స్టేడియంలో అయితే చాలామంది జనం అండి, చాలా క్రౌడ్గా ఉండేది. అందరూ స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు, స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అందరూ అది ఒక నైట్ 8:30 నుంచి నైట్ 11 వరకు చాలామంది ఉన్నారు. అందరూ ఇండియాకి సపోర్ట్ చేసిన వాళ్ళని. ఇండియా వర్సెస్ బెల్జియంకి అయింది గేమ్ అయితే. చాలా టఫ్గా అయింది గేము. ఇంకా చూద్దాము, ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనేసి ఎవ్వరు అసలు వెళ్ళలేదు ఇంటికి. లాస్ట్ వరకు అందరూ చూశారు. అంత టఫ్గా అయింది గేమ్ అయితే. రెండు టీమ్స్కి సేమ్ పాయింట్లు వస్తున్నాయి. లాస్ట్కి అయితే గేమ్ డ్రా అయిపోయింది. ఇద్దరికి పెనాల్టీ షూట్అవుట్ పడిందండి. మ్యాచ్ అయితే చాలా థ్రిల్గా అనిపించింది. ఇంట్రెస్ట్గా అందరూ బాగా చూశారు. చూసారా కేకలు, జనాలు, బావరే ఎంత భలే ఉంది మ్యాచ్ అయితే. లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా. నాకైతే చాలా భలే అనిపించిందండి. మన ఇండియా అయితే సెమీఫైనల్ వరకు వచ్చింది కానీ ఫైనల్కి అయితే రాలేకపోయింది. ఫైనల్కి అయితే గెలలేదు. సెమీఫైనల్ వరకు గెలిచింది మన ఇండియా అయితే. థర్డ్ ప్లేస్లో గెలిచిందండి. మీలో ఎంతమంది చెన్నైలో ఉండేవారు ఈ గేమ్ చూసారనేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఎంతమందికి హాకీ గేమ్ ఇష్టమనేది కూడా కామెంట్ చేయండి. సరే, మేమైతే ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయిందండి. ఈ గేమ్ చూసి ఇంటికి వచ్చేసరికి ఏదైనా సరే గేమ్ చూసాం కదా, అదో సాటిస్ఫాక్షన్ భలే అనిపించింది. మన లాస్ట్కి అయితే ఇండియా అయితే గెలిచింది, బెల్జియం అయితే ఓడిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.